హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది పెరుగుదల, వికాసం, అలాగే మూర్తిమత్వం, వైయక్తిక భేదాలు. ఈ మూడు అధ్యాయాల నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ అనమాట. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే, ఒక వ్యక్తిలో కలిగే శారీరక, మానసిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, సాంఘిక అంశాలన్నింటిలో కూడా కలిగేటటువంటి అభివృద్ధిని ఏమంటాం? ఇటువంటి అంశాలన్నింటిలో కలిగేటటువంటి అభివృద్ధికి గల పేరేంటి? అభివృద్ధిని ఏమంటాం? ద రైట్ ఆన్సర్ ఈజ్ వికాసం. వికాసంగా చెప్పబడుతుంది. నెక్స్ట్ వన్, 9 నెలల శిశువు ఈతను అభ్యసించే వికాసం పొంది, చూడండి, 9 నెలల శిశువు ఈతను అభ్యసించే వికాసం పొంది ఉండకపోవటంలో ప్రభావం చూపేటటువంటి అంశం ఏంటి? అసలు 9 నెలల శిశువు ఎందుకు ఈత నేర్చుకోలేకపోతున్నాడు? దానికి గల కారణం ఏంటి అన్నట్లు. అభ్యసించేటటువంటి వికాసం అంటే ఈతను అభ్యసించేటటువంటి వికాసం పొంది ఉండకపోవడంలో ప్రభావం చూపేటటువంటి అంశం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ పరిపక్వత. పరిపక్వత అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 8 సంవత్సరాల శిశువు యొక్క ప్రస్తుత ఎత్తును బట్టి 20 సంవత్సరాల కల్లా శిశువు ఎంత ఎత్తు ఎదుగుతాడు అని అంచనా వేయవచ్చు. మరి దీనిని వివరించేటటువంటి వికాస సూత్రం ఏంటి? దీన్ని వివరించేటటువంటి వికాస సూత్రం, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద జ్యూక్స్ గ్రంథ రచయిత ఎవరు? ద జ్యూక్స్ గ్రంథ రచయిత డగ్డేల్. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత. ద రైట్ ఆన్సర్ ఈజ్ గాల్టన్. పాఠశాల వసతులకు వ్యక్తుల యొక్క వికాసానికి మధ్య ఎంతో దగ్గర సంబంధం ఉందని చెప్పి వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని వివరించిన వారు ఎవరు? పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి దగ్గర సంబంధం ఉందని చెప్పి వ్యక్తి యొక్క వికాసంపై పరిసరాల ప్రభావాన్ని వివరించిన వారు ఎవరు? డబ్ల్యూసి బాగ్లే. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని పేర్కొన్నవారు ఎవరు? కౌమార దశ గురించి ఇటువంటి విధంగా పేర్కొన్నవారు ఎవరు? స్టాన్లీ హాల్. వేగవంతమైన పెరుగుదల దార కనిపించేటటువంటి దశ ఏది? వేగవంతమైన పెరుగుదల దార కనిపించే దశ కౌమార దశ. కౌమార దశను గుర్తింపు కోసం ప్రాకులాడే వయస్సు పాత్ర గుర్తింపుగా చెప్పిన వారు ఎవరు? కౌమార దశను గుర్తింపు కోసం ప్రాకులాడేటటువంటి వయస్సుగా పాత్ర గుర్తింపుగా చెప్పిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎరిక్ ఎరిక్సన్. వ్యక్తిని ఎన్ఎస్ఎస్ ఎన్సిసి లాంటి కార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేస్తే అతనిలో ఏ వికాసం అభివృద్ధి చెందుతుంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ సాంఘిక వికాసము. జరగబోయే కుంటనం వల్ల ఏర్పడే శిశువులోని ఉద్వేగం ఏంటి? జరగబోయే కుంటనం వల్ల అంటే జరగకముందే జరగబోయే కుంటనం వల్ల ఏర్పడే శిశువులోని ఉద్వేగం ఏమిటి? వ్యాకులత. లాంగ్వేజ్ అండ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? నామ్ చామ్స్కీ. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగేటటువంటి పరివర్తన ఏమిటి? నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగేటటువంటి ప్రవర్తన ఏమిటి? అనుగుణ్యము ఇస్ ద రైట్ ఆన్సర్. పియాజే యొక్క మేక్ బిలీవ్ ప్లే అనేటటువంటిది ఈ దశకు సంబంధించినది. ఏ దశకు సంబంధించినది? ద రైట్ ఆన్సర్ ఈజ్ పూర్వ ప్రచాలక దశ. సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు ఎవరు? సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు
నామ్ చామ్స్కీ. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి పూజ అనేది ఈ దశలో కనిపిస్తుంది. వ్యక్తి పూజ అనేటటువంటిది ఏ దశలో కనిపిస్తుంది? పూర్వ వయోజన దశ. పూర్వ వయోజన దశ. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి అద్యహం అనే భావన వ్యక్తిలో ఏ వికాసాన్ని ప్రోత్సహిస్తుంది? అద్యహం అనేటటువంటి భావన సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి అద్యహం అనే భావన వ్యక్తిలో ఏ వికాసాన్ని ప్రోత్సహిస్తుంది? నైతిక వికాసాన్ని ప్రోత్సహిస్తుంది. నామ్ చామ్స్కీ ప్రకారం ఎల్ఏడి అనగా అర్థమేమిటి? ఎల్ఏడి అనగా అర్థమేమిటి? లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఉద్వేగ కెథార్సిస్ అనగా అర్థమేమిటి? ఉద్వేగ కెథార్సిస్ అనగా అర్థమేమిటి? అంటే ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకుంటారనమాట. ఉద్వేగాలను ప్రకటించడంలో ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకోవడాన్నే ఉద్వేగ కెథార్సిస్ అంటారు. నెక్స్ట్ వన్, కార్ల్ రోజర్స్ రచించినటువంటి గ్రంథము కానిది ఏది? కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథము కానిది క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్, నాన్ డిటెక్టివ్ కౌన్సిలింగ్. వీటిలో నాన్ డిటెక్టివ్ కౌన్సిలింగ్ అనేది ఏంది కాదు. ఇవన్నీ కూడా కార్ల్ రోజర్స్కి రచించినటువంటి గ్రంథములే. సైకాలజీ వైయక్తిక భేదాలకు సంబంధించి బిట్స్ అనేటటువంటివి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రాగుక్తీకరణ అనేటటువంటిది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క ముఖ్య లక్షణం. ప్రాగుక్తీకరణ, ఇక్కడ తీ రావాలి. ప్రాగుక్తీకరణ అనేటటువంటిది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం. సహజ సామర్థ్యానికి సంబంధించినది. డేనియల్ గోల్మన్ ఈ భావనను ప్రచారం చేశారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఉద్వేగాత్మక భావనను ప్రచారం చేయడం జరిగింది. ఉద్వేగాత్మక ప్రజ్ఞ. శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను వీరికి ఉపయోగించవచ్చు. శాబ్దికేతర అనగానే మనకి నిరక్షరాస్యులు అని గుర్తుకు వస్తుంది. కానీ నిరక్షరాస్యులకు ఉపయోగించగలుగుతున్నామంటే అక్షరాస్యులకు కూడా ఉపయోగించగలవచ్చు. సో అక్షరాస్యులు నిరక్షరాస్యులు రెండూ కూడా రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులను ఎంపిక చేయటంలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి? అంటే ఒక స్పెషల్ కేటగిరీ సంబంధించినటువంటి వృత్తులకు ఎంపిక చేయాలంటే మరి ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి? వృత్తులకు సంబంధించి ఉద్యోగులను ఎంపిక చేయాలంటే సహజ సామర్థ్య పరీక్షలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి సరికానిది ఏది? వ్యక్తిలోని అభ్యసన శక్తి, అమూర్త ఆలోచన శక్తి, గ్రాహ్యక శక్తి, ప్రత్యేక వృత్తిలోని సామర్థ్యము అన్నారు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ 3 కూడా మనకి ఇవి ప్రజ్ఞకి సంబంధించినవే, ప్రజ్ఞకి చెందుతాయి. మరి ప్రత్యేక వృత్తిలోని సామర్థ్యం అనేది సహజ సామర్థ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది ప్రజ్ఞకు సంబంధించదు. నెక్స్ట్ వన్, విస్క్లో ఉండేవి ఏమిటి? విస్క్ అనేటటువంటి పరీక్షలో ఉండేవి ఏమిటి? విస్క్ అనే పరీక్షలో 5 శాబ్దిక 5 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. 5 శాబ్దిక 5 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ గ్రంథ రచయిత ఎవరు? ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ గ్రంథ రచయిత ఎవరు? హోవార్డ్ గార్డెనర్. డేనియల్ గోల్మన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా సాధించినటువంటి సఫలతలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ శాతం ఎంత ఉంటుందని సూచించారు? ఉద్వేగాత్మక ప్రజ్ఞ శాతం అనేది ఎంత ఉంటుందని చూపించారు? 20%. అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటటువంటి గ్రంథము దేనిపైన రచించబడింది? మరి దీన్ని గాల్టన్ రచించారు కదా, మరి దేనిపైన రచించారు? వైయక్తిక భేదాలు.
8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిసినటువంటి ఉపాధ్యాయునిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞామాపని ఎంపిక చేసుకుంటావు? 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిసినటువంటి ఉపాధ్యాయునిగా నీవు ఏ ప్రజ్ఞామాపని ఎంపిక చేసుకుంటావు? వెస్లర్ శాబ్దిక పరీక్షలు. వెస్లర్ శాబ్దిక పరీక్షలు. నెక్స్ట్ వన్, సుబ్బు అనేటటువంటి ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తును ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకుంటకు ఉపాధ్యాయునిగా సుబ్బు అనేటటువంటి ఇంజనీరింగ్ విద్యార్థి యొక్క భవిష్యత్తును ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకుంటకు భవిష్యత్తులో అన్నమాట ఒక ఉపాధ్యాయునిగా నీవు ఉపయోగించదగినటువంటి పరీక్ష ఏమిటి? జిఏటిబి అనేటటువంటి పరీక్ష. నెక్స్ట్ వన్, అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు? అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు డేర్బాన్. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? గాల్టన్. ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించేటటువంటి ఒక అనుభూతిని అభిరుచి అని నిర్వచించిన వారు ఎవరు? ఒక విషయం లేదా ఒక కృత్యం అనేది ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించేటటువంటి ఒక అనుభూతిని అభిరుచి అని నిర్వచించిన వారు ఎవరు? జేపీ చాప్లిన్. పరస్పర సంబంధాలను చూడగలిగేటటువంటి అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు? పరస్పర సంబంధాలను చూడగలిగేటటువంటి అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు? స్పియర్మెన్. ఇతరులను తెలివిగా ఆకర్షించి మెప్పించడం అనేటటువంటిది ఇతరులను తెలివిగా ఆకర్షించి మెప్పించడం అనేటటువంటిది దేనికి సంబంధించినది? ఇది ఒక సాంఘిక ప్రజ్ఞ. ప్రజ్ఞా విభాగమునకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? ప్రజ్ఞా విభాజనమునకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? దీనిని టెర్మన్ మరియు మెర్రిల్ విభాజన రేఖను రూపొందించారు. దాదాపు సామాన్య సంభావ్యత వక్రరేఖను పోలి ఉంటుంది. అధిక సంఖ్యలో సగటు ప్రజ్ఞ కలవారు జనాభాలో ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది యొక్క ప్రజ్ఞ శూన్యంగా ఉంటుంది అన్నారు. ఏ ఒక్కరి యొక్క ప్రజ్ఞ కూడా శూన్యం కాదు, వారిలో ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, రేవెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేటటువంటిది ఇది ఎటువంటి పరీక్ష? ఇది అశాబ్దిక పరీక్ష, సామూహిక పరీక్ష, శక్తి పరీక్ష. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సిఏవిడి అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష. సో ఈ ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు ఎవరు? థార్న్ డైక్. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు? థార్న్ డైక్. థర్స్టన్ రూపొందించినటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యాలలో లేని అంశం ఏంటి? సంఖ్యా సామర్థ్యం ఉంటుంది, ప్రాదేశిక సామర్థ్యం ఉంటుంది, స్మృతి సామర్థ్యం ఉంటుంది. ఈ పదజాలం అనేటటువంటిది ఉండదు. విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అని నిర్వచించినది ఎవరు? విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అని నిర్వచించిన వారు గిల్ఫర్డ్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతంలోని కారకాలు ఏమిటి? గిల్ఫర్డ్ ప్రతిపాదించిన సిద్ధాంతంలోని కారకాలు 5 విషయాలు, 5 ప్రచాలకాలు, 6 ఉత్పన్నాలని మొత్తం టోటల్గా 150 అన్నమాట. ఈ 150 ఉపకారకాలనే ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ గ్రంథ రచయిత ఎవరు? డేనియల్ గోల్మన్. సహజ సామర్థ్యాల అధ్యయన మూలపురుషుడిగా పేరుగాంచిన వారు ఎవరు? సిఎల్ హాల్. బాటియా ప్రజ్ఞామాపని అనేది ఒక
వైయక్తికమైనది, అశాబ్దికమైనది. వైయక్తిక, అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆల్రెడీ ఇది మనకి రిపీట్ అయింది. సరళత, ధారాళత, నవ్యత అనేవి ఈ క్రింది వాటికి సంబంధించినవి. సృజనాత్మకతకు సంబంధించినవి. సరళత, ధారాళత, నవ్యత అనేవి సృజనాత్మకతకు సంబంధించినవి. ఒక విషయం పట్ల వైఖరి అనేది ఎంత బలంగా ఉంది, ఎంత బలంగా ఉన్నాయో తెలియజేసేటటువంటి వైఖరి గుణం ఏంటి? ఎంత బలంగా ఉన్నది అనేటటువంటి తెలియజేసేది తీవ్రత. సాంఘిక మితి అనేది దీనిని మాపనం చేస్తుంది. సాంఘిక మితి అనేటటువంటిది దేన్ని మాపనం చేస్తుంది? వైఖరిని మాపనం చేస్తుంది. వైఖరి. నిలకడగా క్రమం తప్పకుండా ఒకే రీతిలో పునరావృతమయ్యేటటువంటి ప్రవర్తనలను ఏమంటారు? నిలకడగా క్రమం తప్పకుండా ఒకే రీతిలో పునరావృతమయ్యేటటువంటి ప్రవర్తనలే అలవాట్లు. ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడమే ఏమవుతుంది? ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడం, తను ఏం చేస్తున్నారు, తను ఏంటి అనేటటువంటి తనపైన తన శ్రద్ధ వహిస్తూ తన గురించి తాను ఆలోచించడాన్ని ఏమంటారు? స్వబుద్ధి, మెటాకాగ్నిషన్ అంటారు. స్వబుద్ధి, మెటాకాగ్నిషన్. ఆగమనాత్మక వివేచనకు ఉపయోగపడేటటువంటి ఆలోచన రకమేంటి? ఆగమనాత్మక వివేచనకు ఉపయోగపడే ఆలోచన రకమేంటి? హేతుబద్ధ ఆలోచన. హేతుబద్ధ ఆలోచన. వ్యక్తి నివసించేటటువంటి సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించేటటువంటి లక్షణాంశాల సమైక్యమే మూర్తిమత్వం అని నిర్వచించిన వారు ఎవరు? The right answer is E.W. Burgess. E.W. Burgess. నెక్స్ట్ వన్. శరీరంలో ఈ గ్రంథి విడుదల చేసేటటువంటి హార్మోన్ తక్కువ అయితే ఆస్ట్రియోపొరోసిస్ అనేటటువంటి వ్యాధి వస్తుంది. ద రైట్ ఆన్సర్ ఈజ్ పారాథైరాయిడ్ గ్రంథి. పారాథైరాయిడ్ గ్రంథి. ఒక వ్యక్తి మొండిగా ఎదురు తిరిగి పోరాడటమా లేదా భయంతో పారిపోవడమా అనేది ఈ హార్మోన్ పై ఆధారపడి ఉంటుంది. దీన్నే పోరాట పలాయన హార్మోన్ అని కూడా అంటారు. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్. ఇది ఏంటి అంటే అతివృక్క గ్రంథి స్రవించేటటువంటి అడ్రినలిన్ హార్మోన్. ఏ గ్రంథిపై ఆధారపడి ఉంటుందంటే అతివృక్క గ్రంథి, అడ్రినలిన్ హార్మోన్. ఒక వ్యక్తి అత్యాసపరుడుగా ప్రవర్తిస్తున్నాడు అని అనిపిస్తుంటే అది ఈ గ్రంథి ప్రభావంగా గుర్తించవచ్చు. అత్యాసపరుడుగా ప్రవర్తిస్తున్నాడు అని అనిపిస్తే అది ఈ గ్రంథి ప్రభావంగా గుర్తించవచ్చు. థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి. ఆకలిని నియంత్రించుకోవడంలో తోడ్పడినటువంటి నాడీ వ్యవస్థలో భాగం ఏంటి? ఆకలిని నియంత్రించుకోవడంలో తోడ్పడిన నాడీ వ్యవస్థలోని భాగం. దీని యొక్క ఆన్సర్ అనేటటువంటిది కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్. మిశ్రమ గ్రంథి అని ఈ గ్రంథికి పేరు. మిశ్రమ గ్రంథి అని ఈ గ్రంథికి పేరు. క్లోమ గ్రంథి. వ్యక్తి నిర్మాణాన్ని సమగ్రంగా వివరించేటటువంటి సిద్ధాంతం ఏంటి? వ్యక్తి యొక్క నిర్మాణాన్ని సమగ్రంగా వివరించేటటువంటి సిద్ధాంతం నిర్మితి సిద్ధాంతాలు. వ్యక్తి తన జీవితంలో ప్రాధాన్యమిచ్చేటటువంటి విలువల ఆధారంగా వ్యక్తులందరినీ కూడా 6 రకాల మూర్తిమత్వ కలవారుగా విభజన చేసిన వారు ఎవరు? జీవితంలో ప్రాధాన్యమిచ్చేటటువంటి విలువల ఆధారంగా వ్యక్తులని వర్గీకరించిన వారు ఎవరు? స్ప్రాంజర్. రవి అనేటటువంటి విద్యార్థి ఇతర పిల్లలతో చాలా కలుపుకోలుగా ఉంటూ ఆనందంగా చురుకుగా ఉంటూ స్కూల్లో తానే నాయకుడిగా వ్యవహరిస్తూ ఉంటే కార్ల యూంగ్ ప్రకారం ఆ విద్యార్థి ఎటువంటి రకానికి చెందుతారు? కార్ల యూంగ్ ప్రకారం ఆ విద్యార్థి బహిర్వర్తనుడికి చెందుతుంది. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? మరి ఇది ఏ అంశం గురించి వివరిస్తుంది? క్లిఫర్డ్ బీర్స్ అండి. క్లిఫర్డ్ బీర్స్ ఈ గ్రంథం
చెందుతుంది. సో ఇది ఏ అంశాన్ని గురించి వివరిస్తుందంటే మానసిక ఆరోగ్యాన్ని గురించి వివరిస్తుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం పిల్లవాడికి టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వవలసినటువంటి దశ ఎప్పుడు? టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వవలసినటువంటి దశ శిశున దశ. ఒక సన్నివేశంలో వ్యక్తి ఏం చేస్తాడు? ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసేదే మూర్తిమత్వం అని నిర్వచించిన వారు ఎవరు? ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసేదే మూర్తిమత్వం అని నిర్వచించిన వారు కాటిల్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం వాస్తవ సూత్రంను అనుసరించి పనిచేసేటటువంటి మానసిక విభాగం ఏమిటి? సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం వాస్తవ సూత్రంను అనుసరించి పనిచేసేటటువంటి మానసిక విభాగం ఈగో. పుట్టుకతోనే వ్యక్తిలో ఉండేటటువంటి లైంగిక సహజాతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇట్లా అన్నారు. పుట్టుకతోనే ఉండేటటువంటి లైంగిక సహజాతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇలా అన్నారు: లిబిడో. సంఘర్షణ అనేది ఒక మానసిక ఉద్వేగము. అస్పష్టమైన ఉద్దీపనలను ఉపయోగించి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటటువంటి పరీక్ష కానిది ఏమిటి? అస్పష్టమైన ఉద్దీపనలను ఉపయోగించి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటటువంటి పరీక్ష కానిది ఏంటి? సో ప్రక్షేపక అప్రక్షేపక పరీక్షలు ఉంటాయి కదా, దానికి సంబంధించి. సో ఈ ప్రశ్నావళులు అనేటటువంటిది అస్పష్టమైన ఉద్దీపనలను ఉపయోగించి మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్ష కాదనమాట. ఇవన్నీ అవుతాయి. నెక్స్ట్ వన్, తరగతి మొత్తంలో ఎక్కువ మందిచే ఆకర్షించబడేటటువంటి విద్యార్థి ఎవరో తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఉత్తమ పరీక్ష ఏమిటి? ఎక్కువ మందితో పడేటటువంటి విద్యార్థి ఎవరో తెలుసుకోవడానికి ఉపయోగపడే ఉత్తమ పరీక్ష ఏమిటి? సాంఘిక మితి. సిఏటి పరీక్ష ద్వారా ఎంతమంది వయసు గల పిల్లల మూర్తిమత్వాన్ని తెలుసుకోవచ్చు? సిఏటి పరీక్ష ద్వారా పిల్లల మూర్తిమత్వాన్ని ఎంత వయసు గల పిల్లల మూర్తిమత్వాన్ని తెలుసుకోవచ్చు? 3 నుండి 10 సంవత్సరాలు. 16 PF అంటే పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ అన్నమాట. 16 PF ప్రశ్నావళిను అభివృద్ధి పరిచిన వారు ఎవరు? ఆర్బి కాటిల్. ద విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేది ఒక నిర్ధారణ మాపని. సంఘర్షణను 4 రకాలుగా విభజించిన వారు ఎవరు? సంఘర్షణను 4 రకాలుగా విభజించిన వారు కర్ట్ లెనిన్. 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థి తరువాత ఇంటర్లో ఏ కోర్సును ఎంపిక చేసుకునేటప్పుడు, అంటే ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలా అనుకునేటప్పుడు మరి దేనిని ఎదుర్కొంటాడు? క్రింది దేనిని ఎదుర్కొంటాడు? సంఘర్షణను ఎదుర్కొంటాడు. గోనాడ్స్ అనగా అర్థం ఏంటి? గోనాడ్స్ అనగా బీజగ్రంథులు. సమస్య నుంచి దూరంగా పారిపోయి భద్రంగా ఉండాలనుకోవడాన్ని ఏమంటారు? సమస్య నుంచి దూరంగా పారిపోయి భద్రంగా ఉండాలనుకోవడం ఉపసంహరణ. స్నేహితుడిపై ప్రేమ లేనప్పటికీ కూడా చాలా ప్రేమ ఉన్నట్లు ప్రకటించడంలో వ్యక్తి ఉపయోగించినటువంటి రక్షణ తంత్రం ఏంటి? ప్రేమ లేదు కానీ ఉన్నట్లుగా నటిస్తారు. దాన్ని ఏమంటారంటే ప్రతిచర్య నిర్మితి. వ్యక్తిని విషమయోజనానికి గురి చేసేటటువంటి ప్రధాన అంశం ఏంటి? విషమయోజనానికి గురి చేసే ప్రధాన అంశం ఇవన్నీ కూడా ఒత్తిడి, కుంటనం, సంఘర్షణ. పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యక్తి ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడంలో కనబరిచేటటువంటి వైవిధ్యమే సర్దుబాటు. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి కనబరిచే వైవిధ్యమే సర్దుబాటు అని డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు? జేపీ చాప్లిన్. రిపీటెడ్ అవుతున్నటువంటి బిట్ అండి ఇది. సో నెక్స్ట్, ఈడిపస్ కాంప్లెక్స్లో ప్రత్యర్థి ఎవరు? ఈడిపస్ కాంప్లెక్స్లో ప్రత్యర్థి ఎవరు? తండ్రి. అంటే ఇక్కడ ఈడిపస్ కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది? పర్సోనా అనేది ఏ భాషా పదం? పర్సోనా అనేది లాటిన్ భాషా పదం. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.